ఇప్పుడు రాయసింగ్ గారు మొన్న పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది పార్టీకి. ఓకే. వాళ్ళు పిలిచి ఏమన్నా మాట్లాడతారేమో అని అనుకున్నారు కానీ పిలవకుండా కేంద్ర అధ్యక్షులు కానీ వాళ్ళు కేంద్ర కమిటీ కానీ పిలవకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ పార్టీ. రాయసింగ్ భారతీయ జనతా పార్టీలో ఉండి మళ్ళా గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళా పోట్లు ఆడాలి. ఆయన బీజేపీలోనే ఉండాలి, వేరే పార్టీలో పోకూడదు. ఆయన హోదా చాలా పెద్దది. ఈ గోషామల్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన బీజేపీలోనే ఉండాలని సందర్భంగా మేము చెప్తాము. ఇప్పుడు పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ నిర్ణయించుకుంటే ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయించగలుగుతారు. ఒకవేళ రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ రాయసింగ్ గెలుస్తాడా, లేదంటే బీజేపీ పార్టీ నుంచి మాధవిలత పోటీ చేద్దామని వస్తుంది. మాధవిలత గురించి ఏం చెప్తారు మీరు? బీజేపీలో మాధవిలతది కూడా చాలా పెద్ద హోదా ఉంది, కానీ రాయసింగ్ గెలుస్తాడు. బీజేపీలో ఉండి కూడా రాయసింగ్ ఇలా గెలుస్తాడు. మళ్ళా రాజాసింగ్ బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు పార్టీగా సస్పెండ్ చేసింది, చేసిండు. ఇండివిజువల్గా నిలుస్తున్నా కూడా గెలిచే అవకాశం ఉందా? ఉంటుంది 100% ఉంటుంది. మాధవిలత మాధవిలత కూడా 100% గెలుస్తాడు. ఆమెకు కూడా హోదా ఉంది, అది గెలిచే అవకాశం ఉన్నదా? అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఇస్తారు ఓట్లు. ఆమెకు కూడా వేస్తారు. ఆమెకు కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్. ఆమెకు మేము చూసినాం పోయేసారి. ఆమె కూడా ఒక పవర్ఫుల్ ఉమెన్, చాలా మంచి లేడీ. రాయసింగ్ గారు ఇప్పుడు ఇక్కడ మీకు ఎట్లాంటి పనులు వేసిండు, ఎట్లా లోకల్ ఏ టైంకు మీకు స్పందించేవారు? ఇక్కడ నీళ్లు నిండిన నాల ఉస్మాన్గంజ్ నాలలో చాలా నీళ్ళు వచ్చినాయి. ఆయన ఈ ఫ్లవర్ వేయించారు, ఈడ నాల చేయించారు. చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే ఆయన చేస్తారు.